ఛానల్ కోనసీమందాలు బై దేవి. ఈరోజు సమ్మర్ స్పెషల్. సమ్మర్ వస్తుంది కదండి, ఒక మంచి బ్యూటిఫుల్ ఫేషియల్ అనేది ఎలా చేసుకోవాలో ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే చూపిస్తాను. సో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అలానే నా ఛానల్ని మీరు ఇదే మొదటిగుండగా వాచ్ చేస్తున్నట్లయితే, నా పేరు దేవి, మన ఛానల్ నేమ్ కోనసీమందాలు బై దేవి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ప్లీజ్ సపోర్ట్ చేయండి. అలానే వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ మరియు రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి. నా ఫేస్ పైన చూసారు కదండి, డార్క్ స్పాట్స్ ఉన్నాయి, అలానే చాలా ట్యాన్ కూడా ఎక్కువగా ఉంది. సో దానికోసం ఫస్ట్ క్లెన్సింగ్ అన్నమాట. ఒక స్పూన్ వరకు నేను ఇక్కడ శనగపిండి తీసుకున్నాను ఒక మిక్సింగ్ బౌల్లోకి. అలానే 1.5 టేబుల్ స్పూన్ వరకు మిల్క్ని తీసుకున్నానండి. ఈ శనగపిండిలో క్రీమీ స్ట్రక్చర్ వచ్చే వరకు మనం పాలని వేసుకుని బాగా కలుపుకోవాలి. పాలు ప్లేస్లో మీరు వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు దీన్ని మనం ఫేస్కి అయితే అప్లై చేయాలి. ఇది అప్లై చేసుకోవడం వల్ల మన ఫేస్ చాలా స్మూత్గా ఉంటుంది, ట్యాన్ మొత్తం కూడా రిమూవ్ అయిపోతుంది. అలానే మంచి ఫేస్ వాష్లా అయితే ఇది ఉపయోగపడుతుందండి. ఎంత ఫేస్ వాష్లు వాడినా కూడా వారానికి ఒకసారి మనం ఇలా దీంతో క్లీన్ చేసుకున్నట్లయితే శనగపిండి పాలతో మన ఫేస్ అనేది చాలా స్మూత్గా ఉంటుంది. సమ్మర్లో చాలా మంచిగా పనిచేస్తుందండి ఇది ఫేస్ వాష్ లాగా. అలానే మన ఆయిలీనెస్ని కూడా ఇది బాగా రిమూవ్ చేస్తుందన్నమాట. దీనివల్ల మంచి బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. ఒక 5 మినిట్స్ పాటు ఫేస్ని ఇలా రబ్ చేసుకుని ఆ తర్వాత ఫేస్ వాష్ చేసుకుంటే సరిపోతుంది. ఇదే మనకి ఫస్ట్ ఫేస్ వాష్ అన్నమాట. దీని తర్వాత స్టెప్ చూసేద్దాం. సో ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత టవల్తో ఇలా ఒత్తుకోవాలండి. స్కిన్ మీద తడి లేకుండా ఒత్తుకోవాలన్నమాట. అయితే ఇక్కడే మనకి చాలా ఫ్రీగా ఉంటుందన్నమాట, ఆయిల్ అంతా పోయిన ఫీలింగ్ ఉంటుంది. నెక్స్ట్ స్టెప్ సో నెక్స్ట్ స్క్రబ్ అన్నమాట. స్క్రబ్బింగ్ కోసం ఇక్కడ 1 టేబుల్ స్పూన్ రైస్ ఫ్లోర్లో 1 టేబుల్ స్పూన్ పొటాటో జ్యూస్ని అయితే తీసుకుని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. దీన్ని మనం ఫేస్కి అప్లై చేయొచ్చు. ఇది చాలా స్మూత్గానే ఉంటుందండి, పెద్దగా ఏమీ గరుకుగా అనిపించదు. ఈ రెండింటిని మనం చక్కగా ఫేస్కి ప్యాక్లా అప్లై చేసుకుని 2 మినిట్స్ పాటు స్క్రబ్ చేయాలన్నమాట. ఇది మనకి యూజెస్ ఏంటంటే, మన స్కిన్ని బాగా లైట్ చేస్తుంది, స్కిన్ టోన్ ఈవెన్గా అవుతుంది, పొటాటో జ్యూస్ పిగ్మెంటేషన్ని ని కూడా బాగా తగ్గిస్తుంది అనమాట. అలానే 2 మినిట్స్ పాటు మనం దీన్ని చక్కగా చేత్తో స్క్రబ్ చేసుకోవాలండి. ఇది స్క్రబ్ మీరు రైస్ ఫ్లోర్ ప్లేస్లో కావాలంటే షుగర్ని కూడా తీసుకోవచ్చు అన్నమాట. కానీ రైస్ ఫ్లోర్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. మరీ హార్ష్గా కాకుండా కొంచెం స్మూత్గా మనం స్క్రబ్ చేసుకోవాలి. స్క్రబ్ చేసేటప్పుడు కొన్ని టెక్నిక్స్ ఉంటాయండి, వాటిలాగా మనం ఫాలో అయ్యి స్క్రబ్ చేసుకుంటే మంచి ఈవెన్ టోన్ అనేది వస్తుందన్నమాట. బాగా స్క్రబ్ చేసుకుని 2 మినిట్స్ పాటు ఆ తర్వాత ఫేస్ వాష్ అయితే చేసుకోవాలి. ఇలా చేసుకున్న వెంటనే మీకు ట్యాన్ రిమూవ్ అయిపోయి పిగ్మెంటేషన్ కూడా చాలా వరకు తగ్గుతుందండి. మెయిన్ సమ్మర్లో ఎక్కువ అందరూ ఫేస్ చేసే ప్రాబ్లం ఈ పిగ్మెంటేషనే కదా. సో ఆ పిగ్మెంటేషన్ పోవాలి అంటే కంపల్సరీ పొటాటో జ్యూస్ 100కి 200% వర్క్ చేస్తుంది. సో ఇలా 2 మినిట్స్ బాగా స్క్రబ్ చేసి ఫేస్ వాష్ చేసుకుని చక్కగా టవల్తో ఒత్తుకోవాలి. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. ఇప్పుడు మసాజ్ చేసుకోవడం కోసం నేను అలోవెరా జెల్ 1 టేబుల్ స్పూన్ వరకు తీసుకుంటున్నాను. అలానే విటమిన్ ఈ క్యాప్సిల్ 1 అయితే తీసుకుంటున్నానండి. మీది ఆయిలీ స్కిన్ అయితే 1 సరిపోతుంది, డ్రై స్కిన్ అయితే 2 తీసుకోండి. అలానే రెండింటిని కూడా బాగా క్రీమీ స్ట్రక్చర్ వచ్చేలాగా మిక్స్ చేసుకోవాలి. మంచి క్రీమీ స్ట్రక్చర్ అయితే వస్తుందన్నమాట. మీరు ఇక్కడ విటమిన్ ఈ ప్లేస్లో ఆల్మండ్ ఆయిల్ కూడా తీసుకోవచ్చండి. అయితే చూసారు కదా, లైట్ మనకి పేల్ గ్రీన్ కలర్లోకి వస్తుందన్నమాట. దీన్ని చక్కగా ఫేస్కి అప్లై చేసుకుని మసాజ్ చేసుకోవడమే. ఇలా స్మూత్గా మసాజ్ చేసుకోవాలి. 5 to 6 మినిట్స్ అట్లీస్ట్ చేసుకోండి. ఇలా చేసుకోవడం వల్ల మన ఫేస్లో బ్లడ్ సర్క్యులేషన్ అనేది చాలా బాగా ఇంప్రూవ్ అవుతుందండి. స్కిన్లో ఇవన్నీ కూడా స్కిన్ అబ్జర్వ్ చేసుకుంటుంది, మంచి గ్లో వస్తుందండి. 5 మినిట్స్ తర్వాత ఫేస్ వాష్ చేసుకోండి. చాలా సాఫ్ట్ అవుతుందన్నమాట స్కిన్. మనకి తెలుస్తుందండి మన స్కిన్ ఎంత సాఫ్ట్గా ఉంటుందో. సో మనం చేసుకునే స్టెప్సే కరెక్ట్గా ఉండాలన్నమాట. 5 to 6 మినిట్స్ మసాజ్ చేసుకున్న తర్వాత ఫేస్ వాష్ చేసుకుని ఇలా తుడుచుకున్న తర్వాత మన స్కిన్ చాలా ఫ్రీ అయిపోతుందండి. ఫేస్ అంతా కూడా ఒక సాఫ్ట్ ఫీల్ ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ స్టెప్ కోసం మిక్సింగ్ బౌల్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు శనగపిండి తీసుకోవాలి. అలానే 1/2 టేబుల్ స్పూన్ వరకు ముల్తానీ మట్టి యాడ్ చేసుకోండి. ముల్తానీ మట్టి లేకపోతే స్కిప్ చేయొచ్చు అన్నమాట. ఉంది అంటే మాత్రం యాడ్ చేసుకోండి, బాగుంటుంది. అలానే దీంట్లోకి సరిపడినంత టొమాటో జ్యూస్ని కూడా యాడ్ చేసుకోండి. మీరు నెక్కి కూడా పెట్టుకోవాలి అని అనుకుంటే
అనుకుంటే మీరు కొంచెం క్వాంటిటీ ఎక్కువ పెంచుకోండి. ఇక నేను ఫేస్కి మాత్రమే చూపిస్తున్నాను కాబట్టి 1 టేబుల్ స్పూన్, హాఫ్ టేబుల్ స్పూన్ యాడ్ చేశాను. అలానే టమాటాని రసం తీసుకోవాలన్నమాట. మీరు కావాలంటే మిక్సీ జార్లో కూడా వేసుకోవచ్చు. నేను కొంచెం టమాటో రసాన్ని ఇలా స్క్వీజ్ చేసి వేస్తాను. దీన్ని మంచి క్రీమీ స్ట్రక్చర్ వచ్చేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఫేస్ ప్యాక్ అయితే వేసుకోవాలన్నమాట. సో ఫేస్ ప్యాక్ ఎలా వేసుకుంటున్నాం అనేది చూసేయండి. ఫైనల్గా మనకి ప్యాక్ రెడీ అయిపోయింది. సో ఇది అప్లై చేసేయడమేనండి. ఫేస్కి అండర్ ఐస్ కింద కూడా ఇది ఎక్కువగా అప్లై చేయండి. దానివల్ల డార్క్ సర్కిల్స్ బాగా తగ్గుతాయి. అలానే డార్క్ స్పాట్స్ ఉన్న ప్లేస్లో కొంచెం ఎక్కువగా అప్లై చేయండి. డార్క్ స్పాట్స్ బాగా లైటన్ అవుతాయి అన్నమాట. ఈ ప్యాక్ వల్ల మెయిన్ ఏంటి అంటే మనకి సన్ ట్యాన్ నుంచి బాగా తగ్గుతుందండి. సన్ ట్యాన్ అలానే సన్ నుంచి వచ్చే డ్యామేజ్ని తగ్గిస్తుంది. ఇంకా సన్ నుంచి వచ్చే రెడ్నెస్ని కూడా చాలా బాగా తగ్గిస్తుంది అనమాట. ఫేస్ మొత్తానికి అప్లై చేసుకుని ఒక 10 మినిట్స్ ఉంచుకోండి. మీది ఒకవేళ ఆయిల్ స్కిన్ అయితే పూర్తిగా డ్రై అవ్వనివ్వండి. అదే మీది ఒకవేళ డ్రై స్కిన్ అయితే ఒక 5 మినిట్స్ ఉంచుకుని కొంచెం తడిగా ఉన్నప్పుడే మీరు రిన్స్ చేసుకుంటూ ఫేస్ వాష్ అయితే చేసేసుకోండి. నేను ముందుగానే పొటాటో జ్యూస్ చేసుకున్నాను కదా, అప్పుడు ఇలా 2 స్లైసెస్ అయితే తీసుకున్నామట. అవి ఐస్ మీద పెట్టుకోండి. ఐస్ చక్కగా కూల్ అవుతాయి. సో 5 మినిట్స్ తర్వాత పొటాటోస్ అయితే తీసేసానండి. నా స్కిన్ కూడా 70% వరకు డ్రై అయిపోయింది. ఇప్పుడు కొంచెం వాటర్ని చేతికి అప్లై చేసుకుని దీన్ని చక్కగా మసాజ్ కింద చేసుకుని ఫేస్ వాష్ అయితే చేసుకుంటున్నాను అన్నమాట. సో ఫేస్ వాష్ చేసుకుని మీకు చూపిస్తాను లుక్ ఎలా ఉందో. ఫైనల్గా ఫేస్ వాష్ చేసుకుని చక్కగా క్లీన్ చేసేసుకుని ఇలా తుడుచుకున్నానండి. అయితే స్కిన్ ఎంత బాగుంది అంటే నేను ఇక్కడ ఏమీ పెట్టలేదు, ఓన్లీ స్టిక్కర్ పెట్టి లిప్ బామ్ అప్లై చేశాను అన్నమాట. మన స్కిన్ చాలా హైడ్రేటింగ్గా ఉంటుంది. అలానే చూసారు కదా, ఫైనల్గా నేను కొంచెం అలోవెరా జెల్ తీసుకుని ఫేస్కి అయితే అప్లై చేస్తున్నాను. ఇంకా మీరు నెక్స్ట్ డే వరకు కూడా సోప్ని అప్లై చేయకూడదండి. నెక్స్ట్ డేకి ఇంకా మంచి బ్రైట్ లుక్ అనేది వస్తుంది అనమాట. స్మూత్గా ఒక 2 మినిట్స్ మసాజ్ చేసుకుంటే మన ఫేషియల్ కంప్లీట్ అయిపోయింది అనమాట. దీనివల్ల మన స్కిన్ గ్లో అనేది చాలా అంటే చాలా పెరుగుతుంది. మీరు ఇదే కాకుండా ఇంటర్నల్గా కూడా ఎక్కువ వాటర్ తీసుకోండి. దానివల్ల ఫేస్ ఇంకా గ్లోగా ఉంటుంది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. బై బై.